సండే ఒక్కరోజే హాలిడే, బట్ నాన్ వెజ్ తినాలని ఉంది. అది కూడా ఫాస్ట్ కావాలి. ఓకే, అలాంటి రెసిపీ చూద్దామా ప్రాన్స్తోని. ఓకే, కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆల్రెడీ క్లీన్ చేసిన ప్రాన్స్ అందులో వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం కలపండి. కలుపుతుంటే అందులో నుంచి కొంచెం వాటర్ వస్తుందండి. అవి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 1 minute తర్వాత తీసి అప్పుడు కలపండి. కలుపుతుంటే మీకు మంచి స్మెల్ అన్నది వస్తుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ స్మెల్ పోయిన తర్వాత ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కలపండి. కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుతుండండి. అప్పుడు మీకు మంచిగా కుక్ అవుతుంది ప్రాన్స్ అన్నది. మళ్ళీ తీసిన తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీకి వస్తుంది ఒక 5 minutesలో. అప్పుడు మీరు ఏం చేయాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అదొక స్పూన్, లేదంటే మామూలు కూరకారం ఉన్నా వేసుకోండి. దాంతో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి కరివేపాకు వేసి ఆ ఆయిల్లో చిన్నది వేపండి. దాని తర్వాత ప్రాన్స్తో కలపండి. ప్రాన్స్తో కలిపి ఇలాగ ఫ్రై చేస్తుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫ్లేవర్ వచ్చిన తర్వాత కొంచెం మూత పెట్టేయండి ఒక 2 minutes. మళ్ళీ మూత తీసి ఈ చిన్న లెమన్ జ్యూస్ కొంచెం పిండేసి మళ్ళీ కలపండి. లెమన్ వేసిన వల్ల ఎక్కువసేపు ఉంచొద్దు, ఒక 1 minute వేపి స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకు చూస్తుంటే మంచి ఫ్లేవర్, మంచి అరోమాటిక్, ఫాస్ట్గా చేయవలసిన ఈ రెసిపీ అనేది రెడీ.